ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. కాంతార 1 కూడా దానికంటే ఇంకా ఎంతో పట్టు బాగుందండి. అవునండి, అబ్సల్యూట్లీ ఆబ్వియస్లీ రిషబ్ శెట్టి అండి. మేడం కాంతార 1 బాగుందా 2 బాగుందా? 2 అండి, 2 నచ్చిందండి. 2 నచ్చింది కానీ 2 ఇంకా బాగుందండి. దేంట్లో చూసారు? తెలుగులో చూసారా తమిళ? కన్నడలో చూసామండి. అంటే హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు మేడం మూవీ మొత్తంలో? మూవీ మొత్తంలో ఒక గాడ్ మన భూమికి వచ్చేసి ఏది ధర్మంలో ఎలా మేము కాపాడగలము, అట్లా మాకు అవును ధర్మం కాపాడ అది మెయిన్ హైలైట్ అయితే అదే అండి. ధర్మం ఎట్లా కాపాడాలి, ఎలా కాపాడాలి, ఎవరు మంచి వాళ్ళు ఎవరు ఉండాలి అనేసి మంచిగా చూపించారండి. కంప్లీట్లీ టాప్ రేటింగ్ అండి. నేను చెప్పాను దీనికంటే ఎక్కువ ఇంకా ఏం చెప్పలేదు, అంత బాగుందండి. కాంతారా మూవీ నేను కూడా వచ్చేసాను. రతం సీన్ ఫస్ట్ సీన్ హీరోయిన్ దగ్గర వచ్చి దొంగతనం చేసేటప్పుడు ఆ సీన్ ఉంది కదా, ఆ సీన్ లో రతం సీన్ వచ్చేటప్పుడు పట్టుకొని ఇలా వచ్చేటప్పుడు సార్ ధన్మని పడిపోతాడు. పడిపోయినాక సార్కి ఇంజురీస్ అయిపోయింది, బాడీ మొత్తం ఇంజురీస్ అయితే ఒక ½ అవర్ సినిమా ఆపి లేదు సార్ డూప్ పెడదామని అంటే ఎవరున్నారు డూప్ అప్పుడే పెట్టాను అంటే సార్ నన్ను అడిగారు రిషబ్ శెట్టి సార్ మీరు చేస్తారా అని అంటే సార్ చేస్తాను సార్ అని అంటే ఓకే నేను చేస్తాను, నాకు ఇంకా ఏం కాలేదు, నాకైతే నేను చేస్తాను అప్పుడు అని నాతో సార్ గిట్ట చాలా మంచిగా మాట్లాడారు. సార్తో వర్క్ చేయాలంటే చాలా స్వీటెస్ట్ హార్ట్ రిషబ్ శెట్టి గారు. అందరు ఎట్లా ఇట్లా అని కాదు, చాలా మంచోడు సార్. మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ అంటే ఏదని చెప్పుకోవచ్చు? మెయిన్ యాక్షన్ సీన్ అంటే లాస్ట్ లో ఉంటదండి. పురుషోత్తం గెటప్ లో వచ్చినాక తర్వాత గుహలో వెళ్ళిపోతాడు. గుహలో పడిపోయినాక నంది రూపంలో ఒక ఆయన వచ్చి ఫైట్ చేస్తుంటాడు. అక్కడ ఒక లెవెల్లో ఉంటది, ఇంకా ఒక చరిత్ర సృష్టించినేమో సినిమా నుంచి అని ఆ లెవెల్లో ఉంటది సినిమా. అయితే లాస్ట్ అయితే మన తెలుగు సనాతన ధర్మం గురించి అయితే చాలా అంటే చాలా బాగా చూపించారు అన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో నడిచినా గానీ మనకు ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు పిచ్చ పీక్స్ ఉంటది, ఇంకా మామూలుగా ఉండదు. ఎట్లుంటది అంటే ఇంకా ఆల్మోస్ట్ ఓవరాల్ గా ఏంటంటే మన సనాతన ధర్మాన్ని బాగా చూపించడానికి ప్రయత్నం చేశారన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది అన్న. ఫస్ట్ పార్ట్ కంటే ఇప్పుడు ఏదైతే కాదర్ చాప్టర్ 1 ఉందో ఇది చాలా బాగుంది. చాలా అంటే చాలా ఎలా అంటే ఎవ్రీ సింగిల్ షాట్ క్లైమాక్స్ కాకుండా ఇంటర్వెల్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ సింగిల్ షాట్ గా మస్తు అంటే మస్తు అన్న. ఫుల్ ఎంజాయ్ చేసాం, బాగా ఎంజాయ్ చేసాం ఫుల్. అసలు చాలా రుక్మిణి గారు కూడా ఆల్మోస్ట్ స్టార్టింగ్ ని చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. ఆమె అందంగా చూపించారు. ఆ స్టార్టింగ్ నుంచి ఏముండదు కానీ క్లైమాక్స్ లో అయితే ఇంకా ఆమెను నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఆమెను ఎవరు కూడా ఆ క్యారెక్టర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆమె క్లైమాక్స్ లో వేరే ఉంటది, అది రివీల్ మనం చేస్తే బాగుండదు. సో అది బాగుంటది, చాలా బాగుంటది. విలన్ అని కానీ ఈ మూవీకి విలన్ రుక్మిణి మేడం. లాస్ట్ తెలుస్తుంది ఆమె ఏం చేస్తుంది, ఏం లేదు. లేడీ విలన్. అందరూ హీరో ఒక విలన్ పెడతారు ఎట్లా పందిలాగా అది ఇది అని విలన్ ఆమెనే అనమాట. మూవీ మాత్రం ఒక రేంజ్ లో. మూవీకి ఓవరాల్ గా అయితే 8 ఇవ్వచ్చు. ఓకే రూపాయలు వర్ణ పర్వాలేదు చంద్రబాగుతుంది. పార్ట్ 1 కి పార్ట్ 2 కి డిఫరెంట్ ఏంటంటే అందులో హీరోయిన్ వాళ్ళ సీన్స్ వేరే ఉంటాయి. ఇందులో హీరోయిన్ వస్తా ఉంటే మన రుక్మిణి మేడం ఒక ఝాన్సీ లక్ష్మీబాయి అలా ఇలా ఆపడుతుంది. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ లాస్ట్ కి ఎండింగ్ వస్తా ఉంటే ఒక విలనిజం చూపెట్టింది, మామూలు లేదు. అది మాత్రం చాలా చాలా బాగా విధంగా చూపెట్టారు. అసలు రిషబ్ శెట్టి గారు అయితే ఆయన్ని చూస్తా ఉంటే 2 కళ్ళు సరిపోవు అన్న. ఆ యాక్షన్ ఇన్వేషన్స్ కి ఆ నరకడాన్ని చూస్తుంటే ఒక బాహుబలి, ఒక KGF ఇవన్నిటిని మించిపోయేలా ఉంది మూవీ అయితే. చాలా చాలా బాగుంది. ఈ ట్రైలర్ లాంచ్ చేసింది ప్రభాస్ అన్న కాబట్టి ఆయన హస్తవాకు మంచిది, అందుకే ఈ సినిమాకి అయితే పక్కా 1000 కోట్లు వస్తుంది. ఆస్కార్ అవార్డు కూడా రిషబ్ శెట్టి గారికి ఈ సినిమాకి రావాల్సిందే 100%. ఎవరి బరిలో ఉన్నా రిషబ్ శెట్టి గారిని కొట్టలేరు. ఈ దసరాకి బ్లాక్ బస్టర్ హిట్ మన కాంతారా. మట్టి అడవిలో కూడా దొరకదని చెప్పారు, మట్టి దొరికింది. ఇదిగో మట్టి దొరికింది, అడవిలో కాదు ఐమాక్స్ లో దొరికింది బ్రో. చెప్తున్నా కదా, హీరోయిన్ ఎట్లుందంటే ఆహా 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 ఆహా. నిజంగా మ్యూజిక్ చెప్పాలంటే మ్యూజిక్ ఎంత బాగుందంటే ఓ కోట దేవరా అన్ని నీవని చెప్పే దొరా అడవి శాసనం పంపెరా కారు చిచ్చులా అడవిలోకి వచ్చేరా అన్ని నీవని కాళ్ళు మొక్కి స్వాగతం పంపుతుంది స్వాగతం. ఆహా ఆహా
క్లైమాక్స్ అయితే ఓహో ఓహో దైవం కాల మీకు భయ్యా ఇప్పుడే కాంతార సినిమా చూస్తాను భయ్యా. ఇది మామూలు సినిమా కాదు, ఇండియన్ సినిమా స్థానాన్ని పెంచే గొప్ప భారతీయ చిత్రం భయ్యా. మన ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు బాహుబలి అని చెప్పుకున్నా, బాహుబలి వారసుడు వచ్చాడా కాంతారా. ఇప్పుడున్న రికార్డులన్నీ ఏ రికార్డులు మిగలవయ్యా. ఇండియన్ సినిమా స్థానాన్ని పెంచే గొప్ప భారతీయ చిత్రాన్ని చూపించారు. ఇప్పటి వరకు ఇండియాలో బాహుబలి జెండా ఎగరేసింది. మనకి ఇండియాలో బాహుబలి ఏ విధంగా ఉంటుందో ప్రపంచంలో అవుతారు ఏ విధంగా చెప్పుకుంటామా. ఇండియన్ సినిమాలో ప్రపంచ స్థాయిని పెంచే సినిమా చెప్పుకోదగ్గ గొప్ప భారతీయ చిత్రం భయ్యా. రిషబ్ శెట్టి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే గూస్ బంప్స్ భయ్యా. చాప్టర్ 1 తో రిషబ్ శెట్టి నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సినిమాతో మార్క్ మై వర్డ్స్ ఇంటర్నేషనల్ ఆస్కార్ అవార్డు పక్కా భయ్యా. ఈ సినిమాతో సినిమా ఒక్క మాటలో చెప్పాలంటే ట్రూ ఇండియన్ పీక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ భయ్యా. ఇలాంటి సినిమా చూడాలంటే ఎంతో అదృష్టం ఉండాలి భయ్యా. ప్రతి ఒక్క ఇండియన్ చూడవలసిన గొప్ప భారతీయ చిత్రం భయ్యా. మామూలు సినిమా కాదు, మీరు ఎప్పుడూ చూస్తున్నారు భయ్యా. ఆ విధమైన సినిమా ప్యూర్ గూస్ బంప్స్. ఫస్ట్ హాఫ్ అయితే ఏ విధంగా కామెడీ ఉంటుందో సెకండ్ హాఫ్ మొత్తం గూస్ బంప్స్ పీక్ స్టైల్ లో గూస్ బంప్స్ వస్తాయి భయ్యా. క్లైమాక్స్ అయితే ఎవరు తట్టుకోలేదు, మామూలు మనిషి చేస్తే అస్సలు తట్టుకోరు. ఆ విధమైన క్లైమాక్స్ ఇచ్చిపడేశాడు. సెకండ్ హాఫ్ అయితే ఎవరు సీట్లా కూర్చోలేరు భయ్యా. ఒక కాంతార ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఆ ప్రపంచం నుంచి బయట రావడం మామూలు విషయం కాదు. ఒక పీక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, ఒక ప్యూర్ గూస్ బంప్స్ ఇచ్చిపడేసింది భయ్యా. ఇలాంటి సినిమా మామూలుగా లేదు. ఇండియన్ సినిమా తొడగొట్టింది. బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయిపోతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.